షేర్ అంటో సబ్స్క్రైబ్ అంటో కామెంట్ అంటో తప్ప వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఇలాంటి కంటెంట్ చేయడానికి ముందుకు వస్తుంది. అందుకే అడిగాను తప్ప వాళ్ళ కామెంట్ చేస్తే వాళ్ళ విలువైన ఫీడ్బ్యాక్ మా బాగా వస్తుంది. అందుకని కామెంట్ చేయమని అడిగాను తప్ప వాళ్ళు ఏం చేస్తే ఆటోమేటిక్ 10 మంది నవ్వుకుంటారని చెప్పి షేర్ చేయమన్నాను. అది తప్ప అయినా ఏంటి మామను అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు. ఇది ఆడియన్స్ నేను చాలా లైక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. స్వామి శివయ్య అందరూ బాగుండాలి, అందరికంటే నేను బాగుండాలి. గద్యవతి కాస్త టీ పెడతావా? నేను అలా రోడ్లోకి వాకింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొస్తాను. సరేనండి. ఉదయాన్నే నల్ల పిల్లలు వచ్చిందండి. ఏంటండి వచ్చేసారు? వాకింగ్కి వెళ్ళలేదా? వెళ్ళానే, నల్ల పిల్లలు వచ్చింది. ఈ రోజు ఏం అపశకనం జరుగుతుందో ఏంటే. నల్ల పిల్లలు ఎదురొస్తే మనకి అప్పటికో మరి మనుషులు ఎదురొస్తే పిల్లలు కూడా ఇలాగే ఉంటాయా? మళ్ళీ డౌట్ అడిగావురా, ఇలానా తీరుస్తా. స్కూల్ టైం అండి, నేను సత్యవతి, నేను కాసేపు పెరట్ లో తోట పని చేస్తాను. నువ్వు టీ అక్కడ తీసుకొచ్చి ఇచ్చే. సరేనండి. నాన్న ఒక కథ చెప్పవా? అదంటే అనకనగా పన్మూచి చూడి అనే ఒక ఛానల్ ఉందంట. అందులో చాలా వీడియోస్ చేస్తూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారంట. అందులో ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు కథలు, 90s టైమ్స్ జ్ఞాపకాలు, అలాగే ఫ్యాంటసీ కథలు ఇలా చాలా చెప్తున్నారంట. కానీ ఆడియన్స్ ఏమో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంట. పాపం దీనివల్ల వాళ్ళకి బూస్టింగ్ రాదు కదా, అందుకే చాలా బాధపడుతున్నారంట. ఇక్కడ నుంచి నేను చెప్తాను నాన్న, పాపం మన బాధని ఆడియన్స్ చూడలేదు కాబట్టి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చారంట. అంతే కదా ఆడియన్స్, సబ్స్క్రైబ్ చేయండి ఆడియన్స్. అప్పుడు సత్యవతి, ఓ కాఫీ ఇస్తావా? ఫుల్ వీడియో మీరు ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ ఫుల్ వీడియో మీరే చూడండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.